వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. కరెన్సీ కింగ్డమ్కి అందరికీ స్వాగతం. మునుపటి వీడియోలోని నా కలెక్షన్లోని మహాత్మా గాంధీ గారి టాపిక్ మీద ముద్రింపబడిన వేరు దేశాలు మన భారతదేశపు నాణాల గురించి చూసాం. నేను కాయిన్స్తో పాటు స్టాంప్స్ కూడా విరివిగా కలెక్ట్ చేస్తాను. గాంధీ టాపిక్ మీద ఎక్స్టెన్సివ్ కలెక్షన్ కలదు నా దగ్గర. ఈరోజు గాంధీ గారి చరిత్ర, ఆయన పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను కొంచెం క్లుప్తంగా చూద్దాం. దీనికోసం నా దగ్గర ఉన్న ఫిలాటలిక్ ఎగ్జిబిట్స్, స్టాంప్స్ కానీ, ఫస్ట్ డే కవర్స్ కానీ, వేరు స్పెషల్ క్యాన్సిల్స్, స్పెషల్ కవర్స్ని ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఈ ఎగ్జిబిట్ ద్వారా గాంధీ గారి చరిత్రని ఈ తరం యంగ్స్టర్స్కి మరింత దగ్గరగా చేర్చుదామన్నదే నా ముఖ్య ఉద్దేశం. కరెన్సీ కింగ్డమ్ ద్వారా ఈ వీడియోని యూట్యూబ్లో తీసుకురావడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. సో ఫ్రెండ్స్, లెట్ us గో ఇంటు ద టాపిక్. గాంధీ గారి చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. సో నేను చెప్పే చాలా విషయాలు చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వారి నాలెడ్జ్ కోసం నేను కొన్ని విషయాలు 1-2 సార్లు కూడా చెప్తాను. కొంచెం బేర్ విత్ మీ. గాంధీ గారి శత జయంతి పురస్కరించుకుని 1969లో మన భారతదేశం విడుదల చేసిన స్టాంప్ సెట్ ఇది ఫస్ట్ డే కవర్. ఇది పోర్బందర్ నందు క్యాన్సిల్ చేయబడింది. పోర్బందర్ మహాత్మా గాంధీ గారి జన్మ ప్రదేశం. సో 2 అక్టోబర్ 1969 పోర్బందర్లో క్యాన్సిల్ చేసిన ఫస్ట్ డే కవర్ ఇది. ఆయన పుట్టిన జన్మస్థలం ఈ స్టాంప్ షీట్లో మనం చూడొచ్చు. ఇది ఇరాన్ దేశం రిలీజ్ చేసిన పర్సనలైజ్ స్టాంప్ షీట్ అంటారు. ఇది పోర్బందర్ నందు గాంధీ గారి జన్మస్థలం ఒక ఫోటో. ఆయన చిన్న వయసులో స్కూల్కి వెళ్ళే వయసులో ఉన్న ఫోటో. మిగతాది మనందరికీ తెలిసింది. గాంధీ గారి పెద్ద వయసు వచ్చిన తర్వాత మనకు స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్న ఫోటో అది. గాంధీ గారు పుట్టిన సమయంలో ఆయన రాశి తులారాశి. ఈ ఫిజీరా దేశం రిలీజ్ చేసిన స్టాంప్లోని మహాత్మా గాంధీ గారు ఆయన పుట్టిన రాశి తులారాశి. $150 years ఆఫ్ మహాత్మా గాంధీ మనందరం తెలిసిందే. 2019లో 150 years ఆఫ్ మహాత్మా గాంధీ. అప్పుడు మన భారతదేశం రిలీజ్ చేసిన స్టాంప్లో మహాత్మా గాంధీ చిన్న వయసులో ఎలా ఉండేవారని చూడొచ్చు మనం. ఇది ఆ స్టాంప్ యొక్క మ్యాక్సిమం కార్డ్. ఇందులోని గాంధీ గారి చిన్న వయసులో ఉన్నప్పుడు ఫోటో, వెనకాల ఆయన జన్మస్థలం, ఆ తర్వాత ఆయన చదువుకున్న స్కూల్ ఆల్ఫ్రెడ్ హై స్కూల్, రాజ్కోట్. మనం ఈ స్కూల్కి సంబంధించిన స్పెషల్ క్యాన్సిల్, ఆయన చదువుకున్న ఆల్ఫ్రెడ్ హై స్కూల్ యొక్క స్పెషల్ క్యాన్సిల్, అదేవిధంగా స్పెషల్ కవర్. ఈ స్టాంప్ సెట్లో ఇది యాంటిగువా బార్బుడా కంట్రీ విడుదల చేసింది. ఈ స్టాంప్ సెట్లోని గాంధీ గారు స్కూలింగ్ స్టార్టింగ్ మొదటి ఉన్నప్పుడు ఎలాగ ఉండేవారు, స్కూలింగ్ అయ్యే టైంకి ఎలాగ ఉన్నారు అన్నది వాళ్ళు స్టాంప్ సెట్లో ప్రచురించారు. మనకి ఇంకా కొంచెం బెటర్ డీటెయిల్గా కావాలి అంటే ఇది ఆ స్టాంప్ ఫుల్ షీట్. స్కూల్ జాయిన్ అయిన చిన్న వయసులోని, ఆ తర్వాత స్కూల్ నుంచి ఉత్తీర్ణులయ్యే సమయంలో. గాంధీ గారికి చాలా చిన్న వయసులోనే వివాహం జరిగింది. 13 ఏళ్ల వయస్సులో కస్తూర్బా గారితో ఆయనకు వివాహం జరిగింది. కస్తూర్బా గాంధీ గారి స్టాంప్ ఫస్ట్ డే కవర్ మరియు ఫస్ట్ ఫ్లైట్ కవర్. ఈ వీడియోలోని గాంధీ గారి చరిత్రతో పాటు మన కరెన్సీ కింగ్డమ్ సభ్యులకు క్లుప్తంగా కొన్ని ఫిలాటలిక్ టర్మ్స్ కూడా చెప్తాను. ఫస్ట్ డే కవర్ అంటే ఈ స్టాంపు విడుదలైన మొట్టమొదటి రోజు స్టాంప్తో పాటు దానికి సంబంధించిన ఫోటో మరియు క్యాన్సిల్ కలిపి పోస్ట్ ఆఫీస్ నందు రిలీజ్ చేస్తారు. కొన్ని పెద్ద ఫిలాటలిక్ బ్యూరోల్లో మాత్రమే ఫస్ట్ డే కవర్ లభిస్తుంది. ఇది ఇందాక ఫస్ట్ ఫ్లైట్ కవర్ అన్నాను. ఏదన్నా ఫ్లైట్, ఎయిర్ ట్రావెల్ చేసే ఫ్లైట్
మొట్టమొదటి రోజు ప్రయాణం చేసిన రోజు ఆ ఫ్లైట్లో క్యారీ చేసే కవర్ని ఫస్ట్ ఫ్లైట్ కవర్ అంటారు. అంటే ఈ కవర్ న్యూఢిల్లీ సింగపూర్ ఫ్లైట్ మొట్టమొదటిసారి ఎప్పుడైతే ఎగిరిందో ఆ రోజు ఆ జెట్లో ఈ కవర్ని క్యారీ చేశారనమాట. ఈ క్యాన్సిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మరుసటి రోజు నుంచి అవైలబుల్ ఉండవు. ఇది ఒకటే తారీఖు మీద క్యాన్సిల్ ఉంటుంది, ఫస్ట్ డే కవర్ అన్నా ఫస్ట్ ఫ్లైట్ కవర్ అన్నా. గాంధీ గారి జీవిత చరిత్రలో తర్వాత ఘట్టం ఆయన లా చదువు మరియు లా ప్రాక్టీస్. ఆయన లా చదవడం కోసం, బ్యారిస్టర్ చదువుల కోసం లండన్ వెళ్ళారు. ఈ స్టాంప్లో మనం ఏం చూడగలుగుతున్నామంటే ఆయన లండన్లో బ్యారిస్టర్ చదువుతున్నప్పుడు ఎలా ఉండేవారు అన్నది. ఈ జాంబియా దేశపు స్టాంపు అదే స్టాంప్ యొక్క ఫస్ట్ డే కవర్. ఇందాక మనం చెప్పినట్టు ఫస్ట్ డే కవర్ అంటే ఈ స్టాంప్ రిలీజ్ అయిన తేదీ, ఆ రోజు క్యాన్సిల్. ఇదే డీటెయిల్స్ ఈ జాంబియా దేశపు స్టాంప్ యొక్క, ఇది ప్రింటర్స్ ప్రూఫ్ అంటారు. ఇది అరుదుగా దొరుకుతుంది. స్టాంపు ఫస్ట్ డే కవర్స్ సులువుగా దొరుకుతాయి, కానీ ప్రింటర్స్ ప్రూఫ్ అంటే వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఫైనల్గా డిజైన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత పోస్టల్ అథారిటీస్కి పంపించి కన్ఫర్మ్ చేసే ప్రింటర్స్ ప్రూఫ్. ఇందులో గాంధీ గారు లండన్లో లా చదువుతున్నప్పుడు స్టూడెంట్గా ఎలా ఉండారు అన్నది ఫోటో. లండన్లో చదువులు పూర్తయ్యే సమయానికి గాంధీ గారి తండ్రి మృతి చెందారు. దానివల్ల ఆయన అక్కడ బ్యారిస్టర్ ప్రాక్టీస్ చేయకుండా భారతదేశం తిరిగి వచ్చారు. ఆయన ఎక్కువ రోజులు భారతదేశంలో లా ప్రాక్టీస్ చేయలేదు. ఆయన సౌత్ ఆఫ్రికాలో అబ్దుల్లా కంపెనీ అనే లా ఫర్మ్లోని లాయర్గా జాయిన్ అయ్యారు. ఇది ఆయన సౌత్ ఆఫ్రికాలో లా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫోటో. ఆయన లా ప్రాక్టీస్ చేస్తున్న ఫర్మ్ ఇది. యుగాండా దేశపు స్టాంప్ షీట్ ఇది. దీన్ని మినియేచర్ షీట్ అంటారు. ఇది ఒక స్టాంప్ అయితే 4 స్టాంపులు కలిసి ఒక చిన్న షీట్ కింద ఉన్నదాన్ని మినియేచర్ షీట్ అని అంటారు. సేమ్ అదే మినియేచర్ షీట్ యొక్క ఫస్ట్ డే కవర్. ఆయనకి సౌత్ ఆఫ్రికా దేశంలోని తెల్లవారి ప్రభుత్వం ఏ విధంగా అక్కడ ఆఫ్రికన్స్ని అణిచివేస్తుందో గాంధీ గారిని బాగా కలత చెందించింది. ఆయన కూడా ఈ వ్యత్యాసాన్ని బాగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది పీటర్ మారిట్స్బర్గ్ రైల్వే స్టేషన్ యొక్క ఫోటో. ఇది ఒక పోస్ట్ కార్డు, సౌత్ ఆఫ్రికా దేశం విడుదల చేసిన పోస్ట్ కార్డు. పీటర్ మారిట్స్బర్గ్ రైల్వే స్టేషన్. ఏమిటి రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకత అంటే, గాంధీ గారు సరైన టికెట్ కొనుక్కొని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కిన ఆయన్ని డార్క్ కలర్ స్కిన్ కలర్తో చూసి మీరు ఫస్ట్ క్లాస్లో ప్రయాణించరాదు అని చెప్పి ట్రైన్ దింపేయబడ్డారు ఈ రైల్వే స్టేషన్లో, పీటర్ మారిట్స్బర్గ్ రైల్వే స్టేషన్. అక్కడి నుంచి ఆయన జరుగుతున్న అన్యాయాలకి పోరాటం ప్రారంభించారు. ఈ సత్యాగ్రహం అన్నది ఆయన వచ్చి మన భారతదేశంలో మొదలుపెట్టల, సౌత్ ఆఫ్రికాలోనే ఆంగ్లేయులకి వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని మొదలుపెట్టారు. ఇది అదే పీటర్ మారిట్స్బర్గ్ రైల్వే స్టేషన్. మహాత్మా గాంధీ గారి స్టాంప్, సౌత్ ఆఫ్రికా విడుదల చేసిన స్టాంపు, వారి స్పెషల్ పిక్టోరియల్ క్యాన్సిల్. ఆయన 20వ శతాబ్దం మొదలుకొని 1910 వరకు సౌత్ ఆఫ్రికాలోనే సత్యాగ్రహం ద్వారా అక్కడ ఉన్న ఇన్ఈక్వాలిటీస్, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి ప్రత్యేకంగా పోరాడారు బ్రిటిష్ ప్రభుత్వంతో. ఇది మార్షల్ ఐలాండ్స్ విడుదల చేసిన గాంధీ గారి స్టాంపు. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడ ప్రవాస భారతీయులు, అదేవిధంగా అక్కడ ఉన్న నల్లజాతి ప్రజలకి ఎంతో పోరాడి కృషి చేసి సమాన హక్కులు సాధించడానికి ప్రయత్నించారు. ఇది అదే స్టాంప్ యొక్క
స్టాంప్ షీట్ అంటారు. ఇందాక మనం మినియేచర్ షీట్ చూసాం. ఒకే రకం స్టాంపులు 3-4 కలిపితే ఒక మినియేచర్ షీట్ అవుతుంది. ఇందులో 15 రకాల వేరు స్టాంపులు కలిపి ఉన్న షీట్ని స్టాంప్ షీట్ అంటారు. మార్షల్ ఐలాండ్స్ విడుదల చేసిన స్టాంప్ షీట్లో గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో చేసిన సత్యాగ్రహ పోరాటం సంబంధించిన స్టాంప్ ఇది. ఆయన లా ప్రాక్టీస్ చేస్తూ సత్యాగ్రహిగా ఉంటూ అదే సమయంలో బ్రిటిష్ వారి యుద్ధాలు జరుగుతున్నప్పుడు, అక్కడ నటాల్లోని జూలులోని యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆయన స్ట్రెచ్చర్ బేరర్ అంటే అక్కడ యుద్ధంలో క్షతగాత్రులను తీసుకొచ్చి వైద్యం అందించడానికి హెల్ప్ చేసేవారు. స్ట్రెచ్చర్ బేరర్ కింద ఉండి అక్కడ భారతీయుల బృందాన్ని ఒకటి తయారు చేసి స్ట్రెచ్చర్ బేరర్ బోయర్ వార్లోని జూలు వార్లోని హెల్ప్ చేశారు. అందుకని వారికి వార్ మెడల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎంపైర్ థియేటర్ జోహానస్బర్గ్ థియేటర్ బొమ్మ ఉంది, గాంధీ గారి బొమ్మ ఉంది. ఏమిటి ఈ రెండింటికి సంబంధం ఏంటి అని వెతికితే 2005లోని సత్యాగ్రహ సెంటినరీ అంటే 1905లో మొట్టమొదటిసారి గాంధీ గారు ఒక పీస్ఫుల్ గ్రూప్ గ్యాదరింగ్ తయారు చేసి ఎంపైర్ థియేటర్లోని అక్కడ జరుగుతున్న హ్యూమన్ రైట్స్ వైలేషన్కి విరుద్ధంగా పోరాటం మొదలుపెట్టారు. దాన్ని మొదట్లో సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ బాగా అణిచివేసిన తర్వాత గాంధీ గారి శ్రమని గుర్తించి దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి ఐరీన్ స్మట్స్ అనే ఒక సౌత్ ఆఫ్రికా దేశస్థుడిని ఒక మీడియేటర్గా పెట్టి ఆయన సిద్ధాంతాలని అనుగుణంగా అవసరమైన మార్పులు తెచ్చారు. అదేవిధంగా మన భారతదేశంలో లాగే సౌత్ ఆఫ్రికా ఫ్రీడమ్, ఆ తర్వాత అక్కడ ఉన్న ఆఫ్రికన్ వాసుల యొక్క సమాన హక్కులు సాధించడానికి ఎంతో కృషి చేశారు. సౌత్ ఆఫ్రికాలో మొదలైన సత్యాగ్రహానికి 100 సంవత్సరాలు నిండిన సందర్భంలో 2005లో భారతదేశం రిలీజ్ చేసిన స్టాంప్ షీట్ ఇది. దీని మీద చూడగలరు. ఇది ఒక సౌత్ ఆఫ్రికా మ్యాప్. అక్కడ నటాల్లో మొదలైంది సత్యాగ్రహం. అక్కడ సౌత్ ఆఫ్రికాలో సత్యాగ్రహిగా గాంధీ గారిని చూపిస్తున్నారు. పీటర్ మారిట్స్బర్గ్ రైల్వే స్టేషన్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ని దింపేయడం, ఆయన అక్కడ సమాన హక్కుల కోసం పోరాడి ఎంపైర్ థియేటర్లో గ్యాదరింగ్ పెట్టడం, అక్కడే సత్యాగ్రహిగా మారి గాంధీ గారు. సో మన స్వరాజ్యం కోసం ఆయన సత్యాగ్రహం చేసిన దానికి పునాదులు సౌత్ ఆఫ్రికాలో పడ్డాయి. ఇదే మినియేచర్ షీట్కి ఇది కొంచెం కొన్ని ఈ పర్ఫరేషన్స్ ఏవైతే ఉంటాయో స్టాంప్కి అవి కొంచెం పైకి కిందకి జరిగితే మిస్ పర్ఫరేషన్ అంటారు. ఇప్పుడు ఇది చూస్తే ఈ స్టాంప్ డిజైన్ ఇక్కడ వరకు ఉండాల్సిన పర్ఫరేషన్స్ పైకి కదిగాయి. సో ఈ పర్ఫరేషన్స్ అన్నీ పైకి జరిగాయి. దీన్ని మిస్ పర్ఫరేటెడ్ మినియేచర్ షీట్ అంటారు. కిందది కూడా ఇంకొకటి అలాంటిది ఉదాహరణ. ఈ పర్ఫరేషన్స్ కరెక్ట్గా స్క్వేర్ షేప్లో లేకుండా గ్యాప్లతో ఉన్నది. ఇది కూడా మిస్ పర్ఫరేటెడ్ మినియేచర్ షీట్. గాంధీ గారిని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసిన పెద్దవాళ్ళలోని లియో టోల్స్టాయ్ ఒకళ్ళు. ఈ ఫస్ట్ డే కవర్లో మనం చూడొచ్చు. ఇది కంబైన్డ్ ఫస్ట్ డే కవర్ అంటారు. దీని మీదేమో లియో టోల్స్టాయ్ భారతదేశం విడుదల చేసిన స్టాంపు, అదేవిధంగా మహాత్మా గాంధీ గారి స్టాంపు ఉన్నది. ఈయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వారంటే సౌత్ ఆఫ్రికాలో ఉండగానే టోల్స్టాయ్ ఫార్మ్ అనే ఒక ఆదర్శ కమ్యూనిటీ, ఐడియల్ కమ్యూనిటీని ఒకటి అక్కడ తయారు చేశారు మహాత్మా గాంధీ గారు. ఎట్టకేలకు గాంధీ గారు 1915లోని సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇది 2015లో అంటే భారతదేశానికి తిరిగి వచ్చిన 100 సంవత్సరాలు సెంటినరీ ఇయర్లో మన భారతదేశం రిలీజ్ చేసిన మినియేచర్ షీట్ 100 years ఆఫ్ మహాత్మా గాంధీస్ రిటర్న్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఇందులో ఆయన సౌత్ ఆఫ్రికాలో లా ప్రాక్టీస్ చేస్తుండగా మనకు భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆయన మన భారతదేశానికి తిరిగి వచ్చిన తారీఖు 9 January
1915. అందుకని ప్రతి సంవత్సరం 9th జనవరిన ప్రవాస భారతీయ దివస్ కింద గవర్నమెంట్ పరిగణిస్తుంది. అంటే విదేశాల్లో ఉన్న భారతీయులందరినీ మన భారతదేశానికి తిరిగి వచ్చి, గాంధీ గారు తిరిగి వచ్చి సేవ చేసుకున్నట్టు వాళ్ళని కూడా తిరిగి వచ్చి మన భారతదేశానికి రమ్మని ప్రవాస భారతీయ దివస్ని మన గవర్నమెంట్ సెలబ్రేట్ చేస్తుంది ప్రతి సంవత్సరం 9th జనవరి. గాంధీ గారు భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయనకి ఇక్కడ రాజకీయాలు అంతగా తెలియవు. ఆయనకి రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే గారు. అప్పటికే కాంగ్రెస్లో పెద్ద పొజిషన్లో ఉన్న గోపాలకృష్ణ గోఖలే గారు గాంధీ గారికి మన భారత రాజకీయాలని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయనలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆయన చేయుడువాగుడుగా ఉండేవారు. మనందరికీ తెలిసిందే గాంధీ గారి సిద్ధాంతాలు చాలా వినూత్నమైనవి. అన్నిటికంటే ముఖ్యమైనది నాన్ వైలెన్స్. ఏం చేసినా మనం క్రూరత్వానికి తలొక్కకూడదు. మనం నాన్ వైలెంట్ పద్ధతుల్లోనే భారత స్వరాజ్యాన్ని సాధించాలన్నది ఆయన కోరిక. అదేవిధంగా మనకి బ్రిటిషర్స్ నుంచి ఇండిపెండెన్స్ కూడా నాన్ వైలెంట్ పద్ధతిలోనే వచ్చింది. మనమే కాదు, ప్రపంచం మొత్తం గర్వించదగ్గ విషయం అది. ఇది అదే స్టాంప్ యొక్క ఫుల్ షీట్, స్టాంప్ మొత్తం ఫుల్ స్టాంప్ షీట్. నాన్ వైలెన్స్ అన్నది ముఖ్య ఆయుధం, గాంధీ గారి చేతిలో ఉన్న ముఖ్య ఆయుధం. నైన్టీన్ 1915లో తిరిగి వచ్చిన తర్వాత ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్న మొదటి మూమెంట్, ఇండిపెండెన్స్ మూమెంట్ ఏంటంటే చంపారణ్ మూమెంట్. అంటే అప్పుడు అక్కడ చంపారణ్ అని బీహార్లో ఉన్న ప్రదేశంలోని విపరీతమైన ఫ్యామిన్, అంటే కరువు ఉన్నా కూడా గవర్నమెంట్ విధిస్తున్న కఠినమైన పన్నులని విరోధిస్తూ నాన్ కోఆపరేషన్ మూమెంట్ మొట్టమొదటిసారి చంపారణ్లో గాంధీ గారు చేశారు. 6 నెలలు పట్టినా కూడా ఎట్టకేలకు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీ గారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే పన్నులు కొంచెం సులభీకరణ చేయడానికి అంగీకరించింది. ఇది ఆ చంపారణ్ సత్యాగ్రహ సెంటినరీ సంబంధంగా మన భారతదేశం రిలీజ్ చేసిన స్టాంప్స్. ఇది ఫస్ట్ డే బ్రౌచర్ అంటారు. ఏదైతే స్టాంప్ రిలీజ్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్, టెక్నికల్ డీటెయిల్స్ మరియు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో ప్రచురింపబడతాయి. ఇది అదే స్టాంప్స్ యొక్క ఫస్ట్ డే కవర్. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ డే కవర్ అంటే ఇది రిలీజ్ అయిన మొట్టమొదటి రోజు డేట్ క్యాన్సిల్ ఉంటుంది. మామూలుగా సింపుల్గా డేట్ కాకుండా పిక్టోరియల్ క్యాన్సిల్ కూడా ఉంటుంది. అంటే గాంధీ గారి బొమ్మ వెనకాల చంపారణ్ రైతులు. పంతొమ్మిది 1921లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏమొచ్చిందంటే భారతదేశం నుంచి కాటన్ని ఇంగ్లాండ్కి ఎక్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి బట్టలు ఇండియాకి తీసుకొచ్చి అధిక ధరలకు అమ్మేవారు బ్రిటిషర్స్. దానికి విరుద్ధంగా బాయ్కాట్ బ్రిటిష్ గూడ్స్, అంటే విదేశీ వస్తువుల నుంచి బహిష్కరించి చాలా చోట్ల విదేశీ వస్తువును తగలబెట్టారు కూడా ఆ టైంలోని. దీనికి సంబంధించిన ఇవి స్టాంపులు కావండి, వీటిని లేబుల్స్ అంటారు. ఇవి మన ఇండిపెండెన్స్ కంటే ముందరవే. ఇది చూసారే కవర్ మీద, ఇది ఆగస్ట్ 1930. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం మన గాంధీ గారి మీద స్టాంప్స్ ఏం లేవు, కానీ ఆయన సిద్ధాంతాలని ప్రోపగాండా చేయడానికి కవర్ల మీద ఈ లేబుల్స్ని అతికించి వాడేవారు. ఇవి బ్రిటిష్ గూడ్స్ని బాయ్కాట్ చేయమంటూ చెప్తున్న లేబుల్స్, అది పోస్టల్ కవర్ మీద వాడి మెసేజ్ స్ప్రెడ్ చేయడం. ఇది కవర్. ఇది 1930లో కవర్, బిఫోర్ ఇండిపెండెన్స్ కవర్. ఆ సమయంలోనే ఇండియన్ ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేయమంటూ ఆయన లేపిన నినాదానికి సపోర్ట్గా పోస్టల్ క్యాన్సిల్స్. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం వారు కాబట్టి మనకు అనుగుణంగా స్టాంపులు ఉండేవి కాదు కాబట్టి ఇలా ఈ పోస్టల్ క్యాన్సిల్స్, సపోర్ట్ ఇండియన్ ఇండస్ట్రీస్, సపోర్ట్ ఇండియన్ ఇండస్ట్రీస్.
మనందరికీ తెలుసు గాంధీ గారు సొంతగా దూదితో నూనెతో ఆయన దారాన్ని తయారు చేసి కాటేజ్ ఇండస్ట్రీ ఖాదీ ఖద్దర్ని ఎంతో ప్రోత్సహించేవారు. ఈ విదేశీ వస్తువుల బహిష్కరణ సమయంలో దీన్ని ఇంకొక లెవెల్ పైకి తీసుకువెళ్ళడానికి ఆయన పోర్టబుల్ చరక, అంటే ఎక్కడ కావాల్సితే అక్కడ తీసుకెళ్లే అనుగుణంగా పేటీ చరకాను కూడా ఆయన తయారు చేశారు. ఇది పేటీ చరక అంటే ఒక చిన్న బాక్స్లో పెట్టేసి మనం నచ్చిన చోట తీసుకెళ్ళి అక్కడ మనం చరకాన్ని రన్ చేయొచ్చు. ఇది ఆ 2 చరకాల యొక్క మ్యాక్సిమం కార్డ్స్. భారతదేశం రిలీజ్ చేసిన స్టాంప్ ఇది మామూలు చరక. అదే ఒక బాక్స్లో పట్టేలాగా సులువు పద్ధతిలో ఒక చోట తీసుకెళ్లేలాగా పేటీ చరక. గాంధీ గారికి ఖాదీ ఖద్దర్ ఎంత ఇష్టం అందరికీ తెలిసిందే. మన భారతదేశం 100 రూపాయల స్టాంపుని రిలీజ్ చేసింది. దీంట్లో ఏంటంటే ఈ గాంధీ గారి బొమ్మ ఉన్నది హ్యాండ్ మేడ్ కాటన్ క్లాత్, అది ఖాదీ గుడ్డ, దాని మీద స్పెషల్ ప్రింట్ వేసి స్టాంప్గా రిలీజ్ చేశారు. (1922) ఆయన ప్రచురించిన న్యూస్ పేపర్ ఆర్టికల్స్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని నచ్చక ఆయన్ని 6 సంవత్సరాలు ఏర్వాడ జైల్లో ఖైదీగా బంధించింది. ఇది ఏర్వాడ జైల్లో ఉపయోగించబడ్డ పోస్టల్ కవర్. కానీ 22 నుంచి 24 వరకు 2 సంవత్సరాల ఖైదీ తర్వాత ఆయనకి అపెండిక్స్ ప్రాబ్లం రావడంతో ఆయన ముందస్తుగా విడుదల చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని ఖైదీగా బంధించలేదు. 22 నుంచి 24 వరకు ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యారు, కానీ ప్రత్యక్షంగా ఎప్పుడూ లేరు. కాంగ్రెస్ నిలబెట్టడానికి, ముక్కలవ్వకుండా ఆపడానికి ఆయన 24లో ఫాస్టింగ్ చేశారు. అంటే ఆయన నమ్మిన సిద్ధాంతాలు ఇంకొకటి ఫాస్టింగ్. సో ఆయన 1924లో ఫాస్టింగ్ చేసి కాంగ్రెస్ చిన్నాభిన్నం ముక్కలవ్వకుండా కాపాడడానికి ఆయన వంతు ప్రయత్నం చేశారు. ఫలించింది. కాంగ్రెస్ ఏకతాటిపై నిలబడింది. ఆ సంవత్సరంలో ఆయన మొట్టమొదటిసారి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో చైర్మన్గా వ్యవహరించారు. అది ఏకైక సంవత్సరం ఆయన కాంగ్రెస్ని నిలబెట్టడానికి, ఏకతాటిపై ఉంచడానికి ప్రయత్నం చేసి నిలబెట్టారు కాంగ్రెస్ని. 1930లో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఉప్పు పన్ను, సాల్ట్ ట్యాక్స్కి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం దగ్గర నుంచి అక్కడ సీ కోస్ట్లో ఉన్న దండి వరకు ఇంచుమించు 390 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. అందరికీ తెలిసిన దండి మార్చ్, ఉప్పు సత్యాగ్రహం, సాల్ట్ సత్యాగ్రహ. ఆయన అనుచరులు, అందులో ముఖ్యంగా సరోజినీదేవి గారు. ఇది సెయింట్ విన్సెంట్ గ్రెనడైన్స్ దేశం వారు విడుదల చేసిన స్టాంపు మరియు ఫస్ట్ డే కవర్. అదే స్టాంపు మనకి పోస్టల్గా, అంటే దాని బేసిక్ పర్పస్ స్టాంప్ అయినది పోస్టల్గా ఉపయోగపడిన కవర్లోనిది. ఈ దాండీ మార్చ్ చాలా సక్సెస్ఫుల్ అయిందని అందరికీ మనకు తెలిసిన విషయమే. ఆ తర్వాత బ్రిటిషర్స్ తీసుకునే భారతదేశం సంబంధించిన ముఖ్యమైన డెసిషన్స్ సంబంధించి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, అంటే అందులో అందరినీ భాగస్వాములు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వమే కాకుండా భారతదేశం నుంచి కాంగ్రెస్ తరపు నుంచి వేరు నాయకులను కూడా అందులో కలిపి ఉంచాలని చెప్పి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరపడం జరిగింది. ఇర్విన్ ప్యాక్ట్ 1930లో జరిగింది. ఆ తర్వాత గాంధీ గారు బ్రిటిష్ పయనం చేసి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు. ఇది ఆయన 10 డౌనింగ్ స్ట్రీట్లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయినప్పుడు ఆయన ఫోటో. మాంట్సర్రాట్ అనే దేశం స్టాంపును ప్రచురించింది. దీన్ని మ్యాక్సిమం కార్డ్ అంటారు. స్టాంప్ ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యమైన
ఈ బొమ్మని పెద్దదిగా ఉంచి ఆ దేశం రిలీజ్ చేసిన ఫస్ట్ డే క్యాన్సిల్ ఏదైతే ఉంటుందో, సో ఇందులో 2 ఇంపార్టెంట్ విషయాలు, స్టాంపుకు సంబంధించిన ఫోటో ఉండాలి, దానికి సంబంధించిన ఫస్ట్ డే క్యాన్సిల్ ఉండాలి. దీన్ని మ్యాక్సిమం కార్డ్ అంటారు. సో ఇది మాంటెసర్రాట్ డేస్ ఆఫ్ మ్యాక్సిమం కార్డు. దీంట్లో గాంధీ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళిన సమయంలో తీసిన ఫోటో ఇది. ఆయన సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో భాగస్వాములుగా ఉన్నప్పుడు ఇతరులను కూడా చూడవచ్చు. ఇందులో అంబేద్కర్ గారు ఉన్నారు మరియు బ్రిటిష్ నేతలు కూడా ఉన్నారు. జాంబియా దేశం రిలీజ్ చేసిన మినియేచర్ షీట్. గాంధీ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు జాంబియా స్టాంప్ యొక్క ప్రింటర్స్ ప్రూఫ్ అంటే ఆ మినియేచర్ షీటు డిజైన్ ఫైనల్ చేసి జాంబియా పోస్టల్ అథారిటీస్ వారి అంగీకారం కోసం పంపించే ప్రూఫ్ అన్నమాట. ఇది ఓకే చేస్తే దీని ప్రకారంగా స్టాంప్ వచ్చి వేస్తారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కవర్. ఇది మహాత్మా గాంధీ గారు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయినప్పుడు చూడండి, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోసం సెపరేట్ పోస్టల్ క్యాన్సిల్ తయారు చేశారు. ఇది 2 అక్టోబర్ 1931లో డేట్ క్యాన్సిల్ అంటారు. చాలా ఇంపార్టెంట్. 2 అక్టోబర్ మనందరికీ తెలుసు గాంధీ జయంతి. సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు గాంధీ జయంతి నాడు ఈ కవర్ ఉపయోగింపబడింది, పోస్ట్ చేయబడింది. భారతదేశానికి ఢిల్లీకి పోస్ట్ చేయబడింది. 2 అక్టోబర్ 31 పోస్ట్ చేయబడితే 24 అక్టోబర్ 31 భారతదేశానికి చేరుకుంది ఈ కవర్. మనందరికీ తెలిసిందే 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం లభించింది. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బటన్ ఆధ్వర్యంలో భారత స్వరాజ్యం మరియు విభజన జరిగింది. ఈ ఫోటోలో మహాత్మా గాంధీ గారు లార్డ్ మౌంట్ బటన్తో కలిపి ఉన్నది ఫోటో. గాంధీ గారి స్టాంపు, లార్డ్ మౌంట్ బటన్ స్టాంపు. దీన్ని ఇందాక చెప్పినట్టు మ్యాక్సిమం కార్డ్ అంటారు. మాంటెసర్రాట్ దేశం సంబంధించిన మ్యాక్సిమం కార్డ్. ఎట్టకేలకు మహాత్మా గాంధీ గారు అలాగే అనేక మంది స్వాతంత్ర సమరయోధుల ప్రయత్నంతో కృషి ఫలించి భారతదేశం దాస్య శృంఖలాలను విడుదల చేసుకుంటూ ఇండిపెండెన్స్ సాధించింది. ఈ స్టాంపు గాంధీ గారి స్టాంపుతో పాటు ఏవైతే మనకి ఈ చైన్ ఉంటుందో షాకిల్స్ బ్రేక్ అయినట్టు, అంటే ఒక సింబాలిక్గా క్యాన్సిల్, గాంధీ గారి వల్ల మనకి దాస్య శృంఖలాలు నుంచి విముక్తి కలిగిందని. అజర్బైజాన్ దేశం స్టాంప్ రిలీజ్ చేసిన స్టాంపు మరియు ఫస్ట్ డే క్యాన్సిల్. ఆగస్ట్ 15, 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకి మనకి సెపరేట్ పోస్టల్ అథారిటీ స్టాంపులు ఏమీ లేవు కాబట్టి అప్పుడు ఎమర్జెన్సీ బేసిస్ మీద రిలీజ్ చేసిన మొట్టమొదటి ఫిలాటలిక్ ఐటమ్, భారతదేశం యొక్క మొట్టమొదటి ఫిలాటలిక్ ఐటమ్ ఏంటంటే ఈ స్పెషల్ క్యాన్సిల్ జై హింద్ 15th ఆగస్ట్ 1947. ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత పోస్ట్ అండ్ టెలిగ్రామ్ డిపార్ట్మెంట్ అప్పటికి ఉన్న కింగ్ జార్జ్ స్టాంపుల మీద ఈ క్యాన్సిల్ని ఉపయోగించింది. ఆ రోజు భారతదేశం మొత్తం మీద 15th ఆగస్ట్ 1947 జై హింద్ అనే క్యాన్సిల్ పెద్ద పెద్ద పోస్ట్ ఆఫీసుల్లో ఇవ్వడం జరిగింది. ఇదే కవర్ మీద ఒక సంవత్సరం తర్వాత 15th ఆగస్ట్ 1948లో గాంధీ గారి మీద రిలీజ్ చేసిన మొట్టమొదటి కమమరేటివ్ స్టాంప్. 47లో స్వాతంత్రం, 48లో మొట్టమొదటి భారతదేశ కమమరేటివ్ స్టాంప్ గాంధీ గారి ఫోటోతో. మరొక విషయం అందరికీ తెలిసిందే, 30 జనవరి 1948న నాథూరామ్ గాడ్సే చేతుల మీదుగా గాంధీ గారి అసాసినేషన్ జరిగింది. ఆయన మృతదేహం బిర్లా హౌస్లో. డొమినికా దేశం రిలీజ్ చేసిన స్టాంప్ ఇది. అదే స్టాంప్ యొక్క ఫస్ట్ డే కవర్. గాంధీ గారు అన్న చివరి మాటలు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, హే రామ్.
గాంధీ గారి చనిపోయిన రోజుని మార్టిర్స్ డేగా పరిగణిస్తారు. అంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళతో సమానంగా పరిగణిస్తారు మార్టిర్. సో 30th January మార్టిర్స్ డే రోజున ఇది రిలీజ్ అయిన స్పెషల్ కవర్. ఆయన అన్న చివరి మాటల్ని ఆ స్పెషల్ క్యాన్సిల్లో ఉంచారు. శారీరకంగా గాంధీ గారు మన మధ్య లేకపోయినా ఆయన సిద్ధాంతాలు, ఆయన పద్ధతులు, ఆయన విలువలు ఎప్పటికీ మనతో పాటు భావితరాలకి, మన దేశం కాకుండా ప్రపంచ దేశాలకి ఉంటాయనడంలోని అతిశయోక్తి ఏం లేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ నోబెల్ ప్రైజ్ గ్రహీత, అప్పటికి గాంధీ గారితో కమ్యూనికేషన్ ఉండే ఆయన ఒకటే మాట అన్నారు, జనరేషన్స్ టు కమ్ విల్ స్కేర్స్ బిలీవ్ దట్ సచ్ ఎ వన్ ఈవెన్ ఇన్ లైఫ్ ఇన్ ఫ్లెష్ ఆర్ బ్లడ్ వాక్డ్ అపాన్ అర్త్. అంటే నమ్మడానికి కూడా ఆశ్చర్యకరంగా ఉంటారు గాంధీ గారు. ఫ్యూచర్ జనరేషన్స్ ఆశ్చర్యపోతారు, ఇలాంటి మనిషి ఎప్పుడన్నా మన భూమి మీద, భూమండలం మీద శారీరకంగా ఉన్నారా అన్నది. కానీ అది అతిశయోక్తి ఏం కాదు. ఈ తరం వాళ్ళకి గాంధీ గారి విలువలు, సిద్ధాంతాలు తెలియచేయడం మన వంతు చాలా ప్రయత్నం చేయవలసి ఉన్నది. అందులో భాగంగానే మరుసటి వీడియోలో గాంధీ గారి సిద్ధాంతాలు, విలువలు, ఆయన సందేశాలు, ముఖ్యమైన సేయింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఫిలాటలిక్ ఐటమ్స్ని ఇంకొక ఎగ్జిబిట్లో మీకు చూపించదలుచుకున్నాను. అంతవరకు గుడ్ బై.